ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టు శ్యాంప్రసాద్ రెడ్డి గారు పెంటారెడ్డి గారు 4-5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు వైఎస్ ఉన్నప్పటి నుంచి. దానికి డీపీ సర్వే కొరకు 4-5 వేల కోట్లే కాదు, 4-5 కోట్లే కావాలి, 4-5 వేలు కాదు. మరి ఇంతవరకు మన ఇంజనీర్స్ ప్రెషర్ ఉంది, అంత ఉంది, మన లీడర్లు ఏం చేస్తున్నారు? 4-5 కోట్లు తెచ్చుకోలేకపోయాం ఆ డీపీ సర్వే కొరకే. అది 10 lakhs ఎకర్స్ రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ పార్ట్స్ అంటున్నారు. మనం 4-5 కోట్లే తెచ్చుకోలేకపోయాం. 40,000 కోట్లు అది తర్వాత సంగతి. కానీ దీన్ని పాలమూరు ప్రాజెక్ట్ అన్నా మీరు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్ తరపున లేక ఇంజనీర్స్ తరపున మన లీడర్లు, వీఆర్ నాట్ బ్లేమింగ్ సీఎం ఆర్ ఎనీబడి, మన లీడర్లను ప్రెషర్ చేసి మనం ఎందుకు సాధించుకోలేకపోతున్నాం? ఎందుకంటే అది చూస్తున్నాను నేను తెలుసుకోండి, మీరు 4-5 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఈ మధ్యనే మళ్ళీ మా ఎమ్మెల్యే కూడా ఇచ్చాం. కానీ దాన్ని మీరు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ తరపున ఇంకొకటి ఇంకేదైనా ఫోరం తరపు తీసుకొని ఎందుకంటే 4-5 కోట్ల యాదగిరి గారు 4-5 కోట్ల రాసలేదు. వైఎస్ ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నారు. నాకు తెలుసు రెడ్డి గారు ఎప్పటి నుంచి 4-5 కోట్లు రాకపోతే మన గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే సార్ ఇక్కడ మన లోపలనే మన గుండెలన్నీ పండగైపోయినంత మన అవుతుంది. కానీ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చరించడం లేదు, స్పందించడం లేదు. కాబట్టి ఆ అవేర్నెస్ తీసుకురావడం కొరకు ఇటువంటి ప్రోగ్రామ్స్. అందుకే వేద్ కుమార్ గారు మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. డాక్టర్ రామకిషన్ గారు, ప్రభాకర్ గారు, ఎంతసేపు తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలంటే ప్రాణాహిత చేవేళ్ళ కావాలి అని చెప్పినారు. ఇంతకుముందు డిపి రెడ్డి గారి క్వశ్చన్స్ నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మేము అనేది ఏంటంటే నిజంగా ఈరోజు చర్చ జరపాలన్నా కూడా మాట్లాడాలంటే కూడా పాలమూరు గురించి మాట్లాడకుండా తెలంగాణ గురించి మాట్లాడలేదు. తెలంగాణ వస్తే ఫస్ట్ బాగుపడేది మేమే. మరి దీంట్లో కూడా నేను నిజంగా ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి మీరు ఏమైనా చర్చిస్తారనే ఉద్దేశంతో ఈరోజు వచ్చాను. దాని గురించి మాట్లాడకుండా ప్రాణహిత చేవేళ్ళ రకరకాల గురించి మనం మాట్లాడుతున్నాము. దయచేసి కనీసం ఇప్పుడైనా మన వాళ్ళైనా పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి కనీసం గొంతుప్పి మాట్లాడి కనీసం దాని సర్వే గురించి అన్నా మీరు ఆ నిధులు రాబట్టుకుంటే మాకు సంతోషపడుతుందని చెప్పి నేను మీకు అప్పీల్ చేస్తున్నాను సార్. ఇక్కడ ఏంటంటే సార్, ఒకటి సవినయంగా మీ అందరికి హృదయపూర్వకంగా మనం చేసే పాయింట్ ఏంటంటే మనం అందరూ ఏకపక్షులమే. ఇక్కడ ఒక ప్రతిపక్షము ఒక స్వపక్షం లేదు. అందరూ ఏకపక్షం, అందరం భగ్న హృదయమే అన్నమాట. అందరి హృదయాల్లో తపన, కోపం, బాధ ఇవన్నీ ఉన్నాయి. అయితే చేయటం లేదు అనేది ఎవరిని అడుగుతున్నాం? మనం అందరం కలిసి చేయాలి. దానికి మీరే ప్రాతినిధ్యం వహించండి, ఒక వేదిక ఏర్పాటు చేయండి. ఒక విషయం సార్, దీని విషయం ఒక్కటి మీకు చెప్తాను. ఈరోజు ఒక నిమిషం హలో ఈరోజు చర్చ ఏదైతే పెట్టారో ఆ చర్చ యొక్క ఉద్దేశము హలో ఒక నిమిషం ఉండండి. ఈరోజు వేద్ కుమార్ గారు ఏదైతే చర్చ పెట్టారో గోదావరి వాటర్ మీద పెట్టడం జరిగింది. హలో వేద్ కుమార్ గారు, మీకు రిక్వెస్ట్ చేస్తున్నదంటే ఇలాంటి చర్చనే కృష్ణా వాటర్ మీద పెట్టండి, అందులో అన్నీ వస్తాయి. ఇది ఒక్కటే కాదు, పాలమూరు లిఫ్ట్ స్కీమ్తో పాటుగా హలో ఉండండి. ఈరోజు గోదావరి మన అన్ని ఒకటేసారి మాట్లాడుకోలేము కదా. ఇప్పుడు గోదావరి మీద ఉన్నటువంటి వాటర్ని మనం ఏ విధంగా అప్లయన్స్ ఆఫ్ తెలంగాణ తీసుకురావాలని చర్చ ఈరోజు. దానికి లిమిట్ అవుదాము. తర్వాత కృష్ణా దాని మీద కూడా ఏ విధంగా అప్లాంట్స్కి నీళ్ళు తీసుకురావాలనే దాని మీద సమగ్రంగా దాని మీద కూడా తీసుకురావాలంటే మొట్టమొదటి తీసుకురావాల్సింది పాలమూరు లిఫ్ట్ స్కీమ్ ఉన్నది. దాని తర్వాత పాలమర జూరాల నుంచి పాకాల వరకు గ్రావిటీ ద్వారా పోయే కెనాల్ ఉంది, 350 కిలోమీటర్లు. అది 560 చెరువులను నింపేటువంటి ప్రోగ్రామ్. అది అంత గ్రావిటీ అది. దాని తర్వాత ఇంకొకటి డిండి లిఫ్ట్ స్కీమ్ ఉన్నది ఒకటి. అది ప్రభుత్వంలో సర్వే అయింది కానీ ఇంతవరకు టేకప్ చేయడం లేదు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధికి గురవుతున్నటువంటి ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు 3.5 లక్షల ఎకరాలకు అది సాగేటువంటిది. కాబట్టి కృష్ణ మీద కూడా మనకు సర్పోను ఉన్నది. మీరు ఇమీడియట్గా అదొకటి, మనకు కృష్ణ గోదావరి రెండే కదా, రెండు అయిపోతే మనకు తెలంగాణ మొత్తం అయిపోయినట్టే. ఆయన అడిగాడు కానీ మా క్వశ్చన్ ఇంజనీర్లకు లేకుంటే ప్రభాకర్ గారికి అందించడం. ఇంకా గోదావరి మీద
ఒక్క నిమిషం మీరు ఆ 4-5 కోట్లనే తీసుకురండి సర్వే. గోదావరి కాదు, కృష్ణ కాదు, 4-5 కోట్లు కూడా తెచ్చుకోవడానికి చేతనైతే లేదు మనకు. వీఆర్ టాకింగ్ అబౌట్ 40,000 crores. అది ముందు దాని గురించి అందరూ ప్రయత్నం చేయండి. ఆ లీడర్ నెంబర్ వాడండి, లేకుంటే మినిస్టర్ అది హలో డీపీరెడ్ సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎట్లయితే మన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ని మనము దారమని ఈ 2 ప్రాజెక్టులని మనము సాధించుకోగలిగినాం. ముఖ్యంగా ప్రాణహిత చేయాలని అది వెంకటరామారావు గారి యొక్క రూపకల్పన అయినప్పటికీ అది ప్రభుత్వానికి పోవాలంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి అయినట్టయితే దానికి ఒక వెయిట్ ఉంటుందనే ఉద్దేశం మీద మనం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మనం డైరెక్ట్గా తీసుకపోతే నువ్వేదో తెలంగాణ అంటున్న ఉద్దేశం మీద తెలంగాణ ముద్ర పడకుండా ఉండడానికని అది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ని మనం వాడుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ క్యాప్టివ్ పవర్ స్టేషన్స్ కూడా తెలంగాణ ముద్ర పడకుండా ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకొని అందుకని దానికి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ద్వారానే దానికి అన్ని చేయడం జరుగుతున్నది. ఎందుకంటే అందరు ఆమోదంతోనే అవుతుంది, ఏదేదో తెలంగాణ చేసుకున్నట్టు రాకుండా ఉండడానికి. అందరికీ తప్పకుండా మన క్యాప్టివ్ పవర్ స్టేషన్స్ వస్తేనే ఇవన్నీ సస్టైన్ అవుతాయని ఇప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు డిపి రెడ్డి గారిని వారే గారిని అడిగేటువంటి బాధ ఏది ఉందో ఇది మన పాలమూరు లిఫ్ట్ స్కీము కానీ, తర్వాత జూరాల టు పాకాల కానీ, డిండి కానీ, వీటన్నిటిని కూడా మన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ద్వారా కూడా మనం దీన్ని ప్రయత్నం చేద్దామని చెప్పేసి అన్నారు. కాబట్టి పెద్దలు ఆ విధంగా చేద్దాం. దీని గురించి ఒక రోజు సపరేట్ డిస్కషన్ ఒకటి పెడితే బాగుండేది. తర్వాత ఒక్కటి మన పెద్దలు అన్ని ప్రాజెక్టుల గురించి చెప్పారు, కావలసిన ప్రాజెక్టుల గురించి చెప్పారు. కానీ నేను ఒక్క ప్రాజెక్టు గురించి, ఏ ప్రాజెక్టు మనకు వద్దు అసలు గోదావరి మీద, అవి కూడా ఒకటండి చెప్దామని నేను